ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా 2024 సంవత్సరంలో గెలిచేటటువంటి పార్టీ ఏది, ఓడిపోయేటటువంటి పార్టీ ఏది, ప్రజలు ఇప్పటికే వీటి మీద చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంకొక మాట ప్రజల చర్చల్లో వచ్చినటువంటి అంశం, ఏ పార్టీ అయితే ఓడిపోయిందో ఆ పార్టీని భారతీయ జనతా పార్టీ తినేయడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి చర్చ కూడా ప్రబలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమిగా ఏర్పడినటువంటి ఈ మూడు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మరొక వైపు 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం, అభ్యర్థుల్ని నిర్ణయించిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి అసంతృప్తి లేకుండా అందరూ కూడా కలిసి పనిచేసుకుంటున్నటువంటి వైనం. అదే రకంగా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకి గేట్లను తెరిచి, తలుపులను తెరిచి వారి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో వారు కూడా వామపక్షాలను కూడా కలుపుకుని చేస్తున్నటువంటి యుద్ధంగా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక్కసారి కనుక మనం క్రోడీకరించి మాట్లాడితే, వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 4 సిద్ధం సభలని అడ్రస్ చేయటమే కాకుండా లక్షలాది మందికి వారి దగ్గర నుంచి వచ్చే సందేశాన్ని వినిపించారు. ఇవాళ 21 రోజుల్లో 20 సమావేశాలకి నెల్లూరు జిల్లాని దాటి ఒంగోలు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భాలు. అదే రకంగా ఈ సందర్భంలో కూటమిగా ఏర్పడినటువంటి ఈ ముగ్గురు అభ్యర్థులు ఒక చిలకలూరిపేట సమావేశంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి ఒకే ఒక ఉమ్మడి సభ తప్ప ఇంతవరకు కూడా ఈ మూడు రాజకీయ పార్టీల యొక్క రాష్ట్ర నాయకులు ఉమ్మడి సభల్ని ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నారనేటటువంటిది ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశం. అదే రకంగా పవన్ కళ్యాణ్ పిఠాపురానికి పరిమితమై, లోకేష్ అనేటటువంటి వ్యక్తి మంగళగిరి ప్రాంతానికి మాత్రమే పరిమితమై, చంద్రబాబు నాయుడు కుప్పంలో అనేక సందర్భాలు అక్కడే ఉండి రకరకాల మాటలు మాట్లాడి ఇప్పుడిప్పుడే అనేక ఇతర ప్రాంతాలకి తను ఒక్కడే వెళ్తున్నటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీలో ఎవరు అడ్రస్ చేయాలి, ప్రజలను ఆకర్షించగలిగినటువంటి నాయకుడు ఎవరు, ఎవరైతే ప్రజల్ని కొంత మేరకు అడ్రస్ చేయగలిగిన వ్యక్తులు వారికి టికెట్లు రాక ఎక్కడో వారు మౌనంగా రోధిస్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీ మనం చూసాం. సో అంచేత భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చేటటువంటి సందర్భాలు లేవు. ఎవరెవరైతే క్యాన్వాస్ చేయాల్సిన వ్యక్తులు ఉన్నారో అక్కడ ఇక్కడ వారు అసెంబ్లీ టికెట్లతోనూ పార్లమెంటరీ టికెట్లతోనూ సతమతమై ఉన్నారు. సో అంచేత ఏతావాత కనుక మనం చూస్తే ఈ మూడు రాజకీయ పార్టీలు ఏర్పడినటువంటి కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు ఉమ్మడి సభలను ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాయి? అదే రకంగా 41-42 డిగ్రీల టెంపరేచర్లో ఒక 3 రోజుల పాటు పిఠాపురంలో మాత్రమే తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైనటువంటి జ్వరంతో హైదరాబాద్ వచ్చేసినారు. సో హైదరాబాద్ నుంచి మాత్రమే షటిల్ చేసేటటువంటి సందర్భంలో గెలిస్తే పిఠాపురంలో ఉంటా, ఓడితే ఆంధ్రప్రదేశ్ వైపే చూడను అనేటటువంటి దృక్పథంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అనేక సందర్భాల్లో చెప్పారు, ఒకవేళ నాకు ఇది ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తా, లేదా అసలు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడననేటటువంటి మాటలు సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు. సో ఈ ముగ్గురు కూడా కూటమిల్లో ఉండేటటువంటి లుకలుకలు ఇంతవరకు కూడా సీట్ల పంచాయతీ అనేటటువంటిది ఒక కొలిక్కి రాలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి అలాట్ చేసినటువంటి అనపర్తి కానీ, ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టడం కానీ, అదే రకంగా మండలి బుద్ధప్రసాద్ని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వటం కానీ, రైల్వే కోడూరు నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని జనసేనలో చేర్చుకోవటం కానీ, సో ఇవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి అసహనంతో అనేక రకాలైనటువంటి వివాదాలు సృష్టిస్తున్నారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు, బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తులు కానీ, అనంతపురంలో ఉండేటటువంటి హనుమంతరాయ చౌదరి కానీ, అదే రకంగా అనేక మంది మొన్ననే గంటా శ్రీనివాసరావుకు సెటిల్ చేసినారు. కానీ సీనియర్లు అయినటువంటి వ్యక్తులకి టికెట్లు రానటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి లుకలుకలు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భంలో చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేద్దామనేటటువంటి మాట తప్ప కూటమిలో ఉండేటటువంటి వ్యక్తులందరూ సంయుక్తంగా తను ఏం చేయదలుచుకున్నారో చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి పరిపాలన ఏమిటో స్పష్టంగా ప్రజలకు చెప్తున్నారు. తను కనుక మళ్ళీ తిరిగి ఎన్నికైతే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, అభివృద్ధి యాక్టివిటీ కానీ ఏ రకంగా చేస్తాననేటటువంటిది
విస్పష్టంగా ప్రకటించడం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక పొరపాటున కనుక మీరు చంద్రబాబు నాయుడు కనుక ఓటు వేస్తే రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలవుతుందనేది ప్రతి సమావేశంలో కూడా విశదీకరించి చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు కనుక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఒక బచ్చాగాడిగా మాట్లాడటం, నేను కనుక కోపం వస్తే నీ సంగతి చూస్తానని చెప్పటం, లోకేష్ లాంటి వ్యక్తులు మేము వస్తే రెడ్ బుక్ను చూపిస్తానని చెప్పటం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులందరూ కూడా అసలు వైసీపీ పార్టీ అనేటటువంటిది ఒక గూండాల పార్టీ, మేము కనుక వస్తే రెండు సీట్లు మేము గెలిచినా కూడా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందని కొన్ని అబద్ధాలు చెప్పటం. సో ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి నిందారోపణలు చేయటం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో చెప్పలేకపోతున్నారు. మొన్ననే ఒక కుహనా మేధావి ఎవరైతే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ప్రపంచం మొత్తంలో అమెరికా రాష్ట్రం మాత్రమే ఉండాలి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీయే ఉండాలి, ఈ సిద్ధాంతం కలిగినటువంటి ఆ మేధావి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ చేయటం మాత్రం చాలా తప్పని మాట చెప్పారు. అదే రకంగా విద్యకి, ఆరోగ్యానికి ఎంత మీరు అలాట్ చేసినా, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఫలితాలు రావట్లేదని చెప్పారు. అదే వ్యక్తి చంద్రబాబు నాయుడు మేము వస్తే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అంటే నోట్లోంచి మాట కూడా రాకుండా అచేతనంగా పడిపోయి ఉన్నాడు. సో ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని మరింత మెరుగ్గా మేము చేస్తామని చెప్పడం తప్ప వారికంటూ ఒక రకమైనటువంటి ఆలోచన లేదు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, రేపొద్దున వీళ్ళు చేసేటటువంటి ఆ 6 ప్రామిసులు కానీ, లేదా భవిష్యత్తులో 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతామని చెప్తున్నారు. ఇందాకనే మాట్లాడుతూ పెరిగినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, జూలైలో 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు జూలైలో ఇచ్చేస్తామని ఒక అబద్ధానికి మాటకు తెరదీస్తున్నారు. సో ఎట్లాగూ గెలిచేది లేదు కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు అనేటటువంటి మాట. అరచేతిలో వైకుంఠాన్ని చూపించేటటువంటి ఈ వ్యక్తులందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఎందుకు సభలు పెట్టలేకపోతున్నారనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఏదైనప్పటికీ కూడా కేవలం అధికారం కోసం మాత్రమే ఒక వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళాలని, ఇంకో వ్యక్తి మరొక 5 సంవత్సరాల పరిపాలనలో మరింతగా అవినీతి చేయాలనేటటువంటిది, మరొక పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి మతపరమైనటువంటి ఎజెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రుద్దేటటువంటి ప్రయత్నాలు తప్పిస్తే వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఏ రకమైనటువంటి వారికి ఆ రకమైన ఫేవరెటిజం కానీ, వారి యొక్క ఆలోచనలకి వాళ్ళు శ్రేయస్కరంగా ఉండాలనేటటువంటి ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ స్పష్టమైనటువంటి తేడాని గమనించాలి. సో కూటమిగా ఏర్పడినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం లేనటువంటి కూటమిని తిరస్కరించాలా? గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, అదే రకంగా జరిగినటువంటి సంక్షేమం మరింత మెరుగ్గా జరగాలంటే వైసీపీ పార్టీని తిరిగి ఎన్నుకోవాలనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అంశం.